శాఖ కూడా నా పాడ్ అనేది ఇక్కడ నేనేమిచ్చాను, ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఒకసారి పాడ్ అనేది క్రియేట్ అయిపోతే దాంతో నువ్వు చెకింగ్ ఏం చేయొద్దు. దాన్ని అలానే ఉన్ని అంటిల్ ఆర్ అన్లెస్ రీస్టార్ట్. రీస్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే పాడ్ అనేది రీస్టార్ట్ అవుతుందో మళ్ళీ డ్యూరింగ్ షెడ్యూలింగ్‌కెళ్లి మళ్ళీ ఇక్కడ రిక్వైర్డ్ వస్తుంది. దాని తర్వాత ఆ రిక్వైర్డ్‌లో లేబుల్ చెక్ చేస్తుంది. ఉందా లేదా అని చెప్పేసి. ఆ లేబుల్ లేకపోతే పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా 3 డిఫరెంట్ వర్డ్స్ నాకు. ఓకే. ఇప్పుడు మన యామ్ల్ ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఎఫినిటీ తీసుకున్నాం. నో డెఫినిటీ. దాని తర్వాత రిక్వైర్డ్ తీసుకున్నాం. రిక్వైర్డ్‌లో నేనేమన్నాను ఎక్స్‌ప్రెషన్. మ్యాచ్ చేయమన్నాను. ఏ ఎక్స్‌ప్రెషను? రీజియన్, తిరుపతి, చెన్నై. అండ్ ఆపరేటర్ ఏం యూజ్ చేశాను? ఇన్ అనే ఆపరేటర్. ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే కీ అండ్ వాల్యూ రెండిటికి ప్రిఫరెన్స్. రెండిటిని చెక్ చేస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను? సేవ్ చేస్తాను ఫైల్. సేవ్ చేసి ఫస్ట్ నేను లేబుల్స్ చెక్ చేద్దాం. kubectl get notes -show labels. సో వర్కర్‌కి నాకు ఏజీ తిరుపతి ఉంది. ఓకే. వర్కర్ 2లో రీజియన్ చెన్నై ఉంది. కర్నూల్ ఉంది. సో మనం ఏం చేద్దాం ఫస్ట్ మొత్తం రిమూవ్ చేద్దాం. kubectl లేబుల్ నోడ్ వర్కర్ -1 ఏజీ డాష్ దాని తర్వాత వర్కర్ 2. సో వర్కర్ 1లో ఏజీ ఉంది. వర్కర్ 2లో రీజన్. సో మనం ఏం చేస్తాం మన లేబుల్స్‌ని రిమూవ్ చేస్తున్నాం జస్ట్. ఓకే. ఇప్పుడు మనకి లేబుల్స్ అనేవి రిమూవ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం లేబుల్స్‌ని యాడ్ చేద్దాం. సో వర్కర్ 1లో రీజన్ వచ్చేసి తిరుపతి. డన్. వర్కర్ 2లో రీజన్ వచ్చేసి వైజాగ్. అలానే వర్కర్ 3లో రీజన్ వచ్చేసి చెన్నై. డన్. ఇప్పుడు మనం ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ చూస్తే నా వర్కర్ 1లో రీజన్ తిరుపతి. ఇక్కడ చూసారా రీజన్ తిరుపతి. డన్. వర్కర్ 2లో రీజన్ వైజాగ్. వర్కర్ 3లో రీజన్ చెన్నై. సో నాకు నా లేబుల్స్ అనేవి కరెక్ట్‌గా అయిపోయాయి. సో యాస్ పర్ ద యామిల్ ఫైల్ మనం ఏదైతే యామిల్ ఫైల్ రాసామో pod deploy.yaml. సో ఇక్కడ రూల్ ఏంటి? ఎఫినిటీ రూల్ ఏంటి? సో ఎక్కడైతే నీకు తిరుపతి. సో ఇక్కడ చూడండి తిరుపతి స్పెల్లింగ్ తప్పు రాసా. తిరుపతి స్పెల్లింగ్ తప్పు రాసినా కూడా అది డిప్లాయ్ అవుతుంది. ఓకేనా? ఎక్కడైతే నీకు రీజన్ తిరుపతి అండ్ చెన్నై